పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సోమరిపోతు సింహం కథ. అనగనగా ఒక అడవిలో ఒక సింహం నివసిస్తూ ఉండేది. అది చాలా సోమరితనంగా ఉండేది. అది సులభంగా ఆహారం పొందేందుకు ఒక ఉపాయం ఆలోచించింది. సింహం తన స్నేహితుడైన వడ్రంగి పిట్టను పిలిచి ఇలా చెప్పింది: నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను. నన్ను చూడటానికి రాని జంతువులను నేను క్షమించను అని అంది. వడ్రంగి పిట్ట అడవిలోకి వెళ్ళి ఈ వార్తను అడవిలోని జంతువులన్నిటికీ తెలియజేసింది. ఈ వార్త వ్యాపించిన తర్వాత దాదాపు ప్రతిరోజు ఒక జంతువు సింహాన్ని చూడటానికి వచ్చేది. ఒకరోజు తెలివైన నక్క సింహాన్ని చూడటానికి వెళ్ళింది. కానీ దానికి గుహ గురించి ఏదో విచిత్రంగా అనిపించింది. గుహలోకి వెళ్ళకుండా కొంత దూరం నుండి అది అరవడం మొదలుపెట్టింది. సింహం రాజా, మీరు ఎలా ఉన్నారు అని. సింహం సమాధానం ఇచ్చింది: స్వాగతం నక్క, లోపలికి రా. లోపలికి రావడానికి నాకు భయం వేస్తుంది అని నక్క అంగీకరించింది. సింహం చెప్పింది: భయపడకు, నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను, కదలలేను, నేను నీకు హాని చెయ్యలేను. కానీ నక్క నమ్మలేదు. అది అంది: సింహం రాజా, ఇక్కడ ఏదో తప్పుగా ఉంది. ఏం తప్పు అని సింహం కోపంగా గర్జించింది. నక్క గమనించింది. రాజా, గృహలోకి వెళ్ళే జంతువుల అడుగులు ముద్రలు కనిపిస్తున్నాయి, కానీ బయటకు వచ్చే ముద్రలు లేవు. తన రహస్యాన్ని తెలుసుకుందని సింహం గ్రహించింది. అది నక్కను పట్టుకోవడానికి పరిగెత్తింది. సింహం గుహ బయటకు కాలు పెట్టగానే నక్క వేగంగా పరిగెత్తి సురక్షితంగా తప్పించుకుంది. నక్క మిగతా జంతువులందరికీ సింహం యొక్క దుష్టయత్నం గురించి తెలిపింది. పిల్లలు, ఈ కథ నుండి మీరు తెలుసుకోవాల్సిన నీతేంటి? ఎప్పుడూ మీ చుట్టూ ఉన్న పరిస్థితులపై జాగ్రత్తగా గమనించాలి. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం.